शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं శ్రీమాత్రే నమః। ఓం శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి కష్టపడితే కానీ ఫలితం దక్కదంటారు కదా. శని శుక్రులు మీ రాశిలో ఉండడం వల్ల ఒక గ్రామానికి అంటే గ్రామానికి సంబంధించిన వ్యవహారాలు మీరు సక్సెస్ అవుతారండి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కష్టపడి మీరు ఉన్నతంగా రాణించడానికి మీరు కష్టపడతారు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు తప్ప ఈ మిగతా వాళ్ళని మన జాతకాలను అంత పెద్దగా అంటే నమ్మండి, చూడండి. బట్ ఏంటంటే మీ కష్టంలోనే మీరు విజయం సాధిస్తారు. దాంట్లోనే సుఖం ఉంది అంటాం కదా. పైగా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా పెరుగుతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీ దగ్గర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. బహుశా మీరు షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళడము, లేకపోతే మీ తమ్ముళ్ళు కలవడం వెళ్ళడము, మీ కొత్త ఐడియాలు రావడము, వాహన యోగం కనుక్కోవడం జరుగుతుంది. అయినా గురుచంద్రుల కాంబినేషన్ చాలా బాగుంది. వల్ల ఏంటంటే గజకేసరి యోగం ఏర్పడి తల్లిగారికి బాగుండడము, తల్లిగారికి అదృష్టం పట్టడము, అలాగే మీ మ్యూజిక్లో బాగా డబ్బు సంపాదించడము, 29, 30 తారీఖులో మీకు అవకాశాలు రావడము, పైగా గురుడు ప్రభావం వలన ద్వితీయ 4th భావంలో భూములు, వాహనాలు, గృహాలు, సౌఖ్యం కలగడము, అంతేకాకుండా రైతులకి బాగా డబ్బు సంపాదించడం జరుగుతుందండి. పుత్రిక జరగడం కలుగుతుంది. గజకేసరి యోగం అద్భుతంగా ఉందనుకోండి. చంద్రమంగళ యోగం కూడా మీకు ఉంది. గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము ఈ రెండు కూడా సంప్రాప్తించబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉందండి. మీ పుత్రికా యోగాలు బాగున్నాయి. స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. కళారంగంలో అభిరుచి చాలా అద్భుతంగా రాణిస్తారు. మీకు కేతువు ఉంటాడు కదా ఆరంభంలో, ఆయన మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేది చేస్తుంటాడండి. శత్రువుల వల్ల భయం లేకుండా, రోగాల వలన అసలు భయం లేకుండా, ఎప్పుడు ఆనందంగా, అదృష్టవంతుడిగా, తృప్తిగా ఉంటూ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తూ విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటారు మీరు. కాకపోతే అంటే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం కానీ, అనురాగం కానీ, ఆప్యాయతలు కానీ, ప్రేమ కానీ తగ్గుతూ ఉంటుంది. కొంతమంది సందర్భాల్లో పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. కానీ అష్టమ భావానికి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉందండి. ఎందుకంటే గురుదృష్టి వల్ల మీకు దీర్ఘాయుర్దాయం అంటే అనారోగ్య సమస్యలు ఉండవు అంటాం కదా, ఉండవు. తలవంతరంకి వచ్చే ఆదాయము, సేవకాజనము ఇవన్నీ కూడా బాగున్నాయండి. భాగ్యస్థానం కూడా మీకు అద్భుతంగా ఉంది. భాగ్యాధిపతి కూడా మీకు చాలా యోగాన్ని కలిగించేట్టుగా ఉన్నాడు. మీ రాశిలో ఉన్నాడు. మీకు చక్కగా ఉన్నతమైన విద్య రావడానికి ఉన్నత విద్య ఇచ్చే విదేశాలు వెళ్ళడానికి ఒక అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 10th భావం గురుదృష్టి 10th హౌస్లా 10th హౌస్ చూసుకోవడం వల్ల వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితులకి వీళ్ళకి బాగా రాణిస్తారండి. ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థలోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ ఇటువంటి వాటిల్లో మీరు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా వ్యయభావానికి రాహు ఉండడం వలన, రాహు దృష్టి ఉండడం వలన కాదు, వ్యయభావంలో రాహు ఉండి రాహు గురుదృష్టి ఉండడం వలన మీకు చక్కగా ప్రయాణాలు చేస్తారు. కానీ రాహు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం వలన సర్పదోషం ఉండము, సవ్యకా సర్పదోషము, అలాగే కుజుడు కూడా వల్ల సర్పదోషం ఉండడం వల్ల మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కానీ, కొంతమంది చూడండి మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకోవడం వల్ల కానీ, అదే సర్పదోషం వలన కొంతమందికి నాగప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల కానీ ఇలాగా మీకు చాలా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయించుకోవడం మంచిది. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు వచ్చి బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజ చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి.
అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం. కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు. అంత డల్గా ఉంటారు. నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశే కాదు అన్ని రాశులు వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకాల అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళనొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో, మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతో పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సారా, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుడి బుద్ధి ఎలా పుట్టిస్తే అది, అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తి ఉండడంతో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.